నమస్కారం. సూర్యోదయం న్యూస్ కి స్వాగతం. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారా? ఇలాంటి వీడియోలు మనం ఎలా చేయాలి, ఏఐ యాంకర్ని సృష్టించి దాని ద్వారా మనం న్యూస్ని ఎలా చదివిపియాలి అనే వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోలు తయారు చేయాలంటే మనకు కావాల్సింది ఒకటి ఏఐ ఫోటో, స్క్రిప్ట్. ఇవి రెండు ఉంటే మనం ఇలాంటి వీడియోలు అయితే తయారు చేసుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో రెడీ చేసుకున్నాను, దాంతోపాటు స్క్రిప్ట్ కూడా రెడీ చేశాను. ఇవి రెండు రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. అలాంటి వీడియోలని ఎలా తయారు చేయాలి, అది కూడా ఫ్రీగా ₹1 కూడా పే చేయకుండా ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక ఏఐ యాంకర్ని తీసుకోండి. ఒకవేళ మీకు ఏఐ యాంకర్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. అక్కడ మీకు చాలా ఏఐ యాంకర్స్ అయితే ఉంటాయి. మీరు దాంట్లో నుంచి ఒక ఏఐ యాంకర్ని చూజ్ చేసుకొని మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకోండి. ఒకవేళ మీకు స్క్రిప్ట్ రెడీ చేయడం తెలియకపోతే కింద కామెంట్లో చెప్పండి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఏఐ ఫోటో రెడీ చేసుకున్న తర్వాత అవి రెండింటిని మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా గూగుల్కి వచ్చేయండి. గూగుల్కి వచ్చిన తర్వాత డిఐడి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెబ్సైటే డిఐడి అని వచ్చింది కదా, DID.com. దీన్ని ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి వర్క్ అయితే అవుతూ ఉంటుంది. సింపుల్గానే లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే మీకు మొదటిసారిగా ఓపెన్ చేస్తే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ గెస్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి మీరు. అయితే మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, లాగిన్, సైన్ అప్ అని. మీరు కొత్తగా ఈ వెబ్సైట్కి వచ్చిన వారైతే సైన్ అప్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు గూగుల్ ఐడి ఉంటుంది కదా మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ, డైరెక్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అట్లయినా అవ్వచ్చు, లేదా మీరు జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఇక్కడ ఇచ్చి కూడా అవ్వచ్చు. నేను జీమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అయితే అవుతున్నాను. మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది చూజ్ చేసుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది. ఇక్కడ సేవ్ చేయాలా లేదా అనేసి అడుగుతుంది. పాస్వర్డ్ని సేవ్ చేయమని అడగండి, ఎందుకంటే ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోయినా ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇక మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే మీ ఈమెయిల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయాలి. అది ఎలా చేయాలంటే నేను ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ మెయిల్ అని నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది మెయిల్ ఐడికి. దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మై అకౌంట్ ఉంది కదా, నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆ డిఐడి వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మీకు రీడైల్ అయిన తర్వాత మీకు ఒక స్టెప్స్ అయితే ఉన్నాయి, కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సింపుల్, ఇవి మీ ఇష్టం, ఏది క్లిక్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదైనా క్లిక్ చేయొచ్చు, మీ ఇష్టం. అదే క్లిక్ చేయాలి, ఇదే క్లిక్ చేయాలని ఏం ఉండదు. ఏదైనా మీ ఇష్టం, మీకు ఏదనిపిస్తుందో అది క్లిక్ చేసి ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు మనకు అయితే సక్సెస్ఫుల్గా అయితే మనం అకౌంట్లోకి అయితే లాగిన్ అయితే అయిపోయాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 20 క్రెడిట్స్ లెఫ్ట్ అని. మనకు ఈ వెబ్సైట్లో ఏంటంటే 20 క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. 20 క్రెడిట్స్ అంటే ఒక 5 మినిట్స్ వీడియోని అయితే మనం జనరేట్ అయితే చేయొచ్చు. దానికంటే ఎక్కువ అయితే చేయలేం. మనము ఒకవేళ 5 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ జనరేట్ చేయాలంటే, డైలీ చేయాలంటే మీరు వేరే మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి అయితే చేయొచ్చు ఫ్రీగా. అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ ఏ వీడియో ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ప్రీ బిల్డ్లో ఉన్నవి, మీరు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే. ఒకవేళ మీరు సొంతగా తయారు చేసుకున్న ఏ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకురావాలంటే ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే నొక్కాలి. ఇక్కడ కూడా చాలా ఏ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, మేల్ ఫీమేల్ 2 ఉంటాయి. మీరు ఒకవేళ ఇవి నచ్చితే ఇవి తీసుకుంటే మీకు ఇంకా బెటర్గా అయితే రిజల్ట్ అయితే వస్తుంది. ఒకవేళ మీ సొంతగా తీసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కిన తర్వాత ఇక్కడ మీకు వీడియో తీసుకోవాలా, ఫోటో తీసుకోవాలని అడుగుతుంది. ఇక్కడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ మీ ఫోటో ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఏఐ ఫోటో, దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అది అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నాకు అప్లోడ్ అయితే అయింది. అప్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుంది.
ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ న్యాచురల్, హ్యాపీ, సర్ప్రైజ్, సీరియస్ అంటే మన ఫేస్ అనేది వార్తలు చదువుతున్నప్పుడు ఫేస్ అనేది ఎలా ఉండాలని ఇక్కడ అయితే అడుగుతున్నారు. నేనైతే న్యాచురల్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత మీరు ఆడియో అనేది దీంట్లో ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఆడియో అంటే మనకు ఆడియో మనం స్క్రిప్ట్ రాసుకున్నాం కదా, ఆ స్క్రిప్ట్ని ఆడియోలోకి అయితే కన్వర్ట్ చేయాలి. అది కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కండి. ఇక్కడ టీటీఎస్ మేకర్ అని కొట్టండి. ఈ విధంగా అయితే ఫస్ట్ వెబ్సైట్ టీటీఎస్ మేకర్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైతే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారో ఆ స్క్రిప్ట్ను దీంట్లో పేస్ట్ చేయాలి. నేను స్క్రిప్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ని నేను కాపీ చేసి ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, మీకు లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్బుల్డ్గా ఇంగ్లీష్ అని ఉంటుంది. మీరు దీన్ని తెలుగులోకి అయితే మార్చుకోవాలి. తెలుగులో మార్చుకోవాలంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్లాంక్ అవుతుంది కదా, ఇక్కడ మీరు టీఈ అని టైప్ చేయండి. అప్పుడు మీకు కింద తెలుగు అని వస్తుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇది ఫీమేల్ వాయిస్, ఇది మేల్ వాయిస్. మీకు ఒకవేళ మేల్ కావాలంటే కిందిది సెలెక్ట్ చేసుకోండి, ఫీమేల్ కావాలంటే పైది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా 0185, దీన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 0185 ఇది ప్రతిసారి ఇదే ప్రాసెస్ అండి. దీంట్లో ప్రాసెస్లో చేంజ్ అయితే ఉండదు. మీరు 1-2 సార్లు చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుంటాయి. ఇక్కడ మీరు మోర్ సెట్టింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన ఏఐ వాయిస్ అనేది ఏఐ కాకుండా న్యాచురల్గా రావాలంటే ఈ కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కన్వర్ట్ టు స్పీచ్ అని కొడతారు. వాళ్ళకు అంత రియలిస్టిక్ అయితే వాయిస్ అనేది రాదు. మనం కొంత కస్టమైజ్ చేసినప్పుడే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఇది కూడా మీకు చెప్తున్నాను. దీనికోసమైనా ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి వాయిస్ స్పీడ్ అని ఉంది కదా, వాయిస్ స్పీడ్ అనేది ఎంత ఉండాలని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు 1.1 పెట్టుకోండి. తర్వాత మీకు వాయిస్ వాల్యూ ఉంది కదా, ఇది డిఫాల్ట్గా 100 ఉంటుంది. మీరు అలాగైనా ఉంచవచ్చు, లేదా 120 పెట్టుకోండి. ఇక్కడ పిచ్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అంటే ఇక్కడ మీరు డిఫాల్ట్గా అయితే నార్మల్ పిచ్ అని ఉంటుంది. మీరు ఒకవేళ మీకు ఓల్డేజ్ పీపుల్ ఉంటారు కదా, ఆ వాయిస్ కావాలంటే కిందికి రండి, మైనస్లోకి వెళ్ళండి. 30 ఇయర్స్ నుంచి బిలో వాయిస్ కావాలంటే పైకి అయితే వెళ్ళండి. నేనైతే ఆ +10% ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి న్యూ లైన్ అని ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్గా 300 అని ఉంటుంది. మీరు దీన్ని 100 అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎందుకంటే మన లైన్ టు లైన్ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కొంత మేరకైతే తగ్గిస్తుంది. అప్పుడు మీరు 100 అని పెట్టుకోండి. 100 పెట్టుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ అయితే అయిపోతాయి. మీరు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ ఉంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కితే మీకు ఒక్కొక్కసారి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇన్కరెక్ట్ అని పడుతుంది. మీరు మళ్ళీ టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ నొక్కండి. అయితే మీకు కన్వర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా 3%, 4% అని. ఇది కన్వర్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్లే అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి. సూర్యోదయం న్యూస్ కి స్వాగతం. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారా? విన్నారు కదా, ఈ విధంగా అయితే మీరు టెక్స్ట్ టు స్పీచ్ అనేది కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా న్యాచురల్గానే ఉంటుంది. మీరు దీన్ని ఇంకా హ్యూమన్గా న్యాచురల్గా అయితే కన్వర్ట్ అయితే చేయొచ్చు, కానీ కొంత టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఆ వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను. ఇప్పుడు మనం ఈ ఆడియోని డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ వాయిస్ ఫైల్ అని ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ నాకు చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్కి అయితే రావాలి. మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది కదా, అవతార్ కింద స్క్రిప్ట్ అని ఉంటుంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో ఫైల్ ఉంది కదా, ఆడియోని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అప్లోడ్ ఆడియో, ఇక్కడ మీరు కావాలంటే రికార్డ్ కూడా చేయొచ్చు. మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఒకవేళ అలా వద్దనుకుంటే ఇక్కడ ఆడియో ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇప్పుడు జనరేట్ చేసామో ఆడియో ఫైల్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది అప్లోడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడానికి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. కొంచెం వెయిట్ చేయండి అది అప్లోడ్ అయ్యేంత వరకు. ఇక్కడ చూడండి ఆడియో ఫైల్ అయితే మనకు అప్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి జనరేట్ వీడియో అని ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేరు అంటే మీరు నేమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.
మీ ఇష్టం ఏదన్నా ఇవ్వండి. నేను టెస్ట్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు లెట్స్ గో అని ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయకముందు ఇక్కడ చూడండి, మీకు వీడియో డ్యూరేషన్ వచ్చేసి 2.01 సెకండ్స్ అయితే ఉంది. దీనికి క్రెడిట్స్ 9 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. అంటే మనకు ఇచ్చింది 20 క్రెడిట్స్ కదా, దాంట్లో నుంచి అయితే మనకు 9 క్రెడిట్స్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత మీరు లెట్స్ గో అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఈ వీడియో అనేది జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది జనరేట్ కావడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీడియో జనరేట్ అయితే అవుతుంది, ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆడియో ఫైల్ని, ఫోటోని రెండింటిని సింక్ చేసి వీడియో అనేది జనరేట్ అయితే చేయవచ్చు. తర్వాత జనరేట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, వీడియో జనరేట్ కూడా అయిపోయింది. నేను ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తాను. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారా? మీకు ఒక మంచి వార్త. రేవంత్ సర్కార్ కొత్తగా పెళ్లైన వారు పిల్లల పేర్లు చేర్చాలనుకునే కుటుంబాలకు మంచి సమాచారం ఇవ్వబోతోంది. విన్నారు కదా, ఎంత రియలిస్టిక్గా, ఎంత నీట్గా, క్లీన్గా ఉందో. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది దాన్ని చేంజ్ చేసి మనకు దీనికి సంబంధించిన విజువల్స్ని యాడ్ చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అవుతుంది. మనం అనుకున్న ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ ఒకవేళ మీకు తెలియకపోతే వీడియో ఎడిటింగ్ కూడా ఎలా చేయాలో, న్యూస్కి సంబంధించిన ఎడిటింగ్ అనేది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ ఒకే వీడియోలో చెప్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీకు ఆ వీడియో కూడా కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో నెక్స్ట్ పార్ట్ అనేది కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే తీసుకొస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఏఐ గురించి ఏదైనా వీడియో కావాలంటే అది కూడా కింద కామెంట్లో చెప్పండి. మీకోసం ఆ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.